హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా వరంగల్లో టెంపుల్స్, రామప్ప టెంపుల్. ఆ తర్వాత మేమైతే బొగతా వాటర్ ఫాల్కి అయితే వెళ్ళామండి. ఈ బొగతా వాటర్ ఫాల్ హైదరాబాద్ నుండి అయితే 279 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే వరంగల్ నుండి అయితే 110 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుండి ఏటూరు నాగారం బస్ ఎక్కితే 5 అవర్స్ 30 మినిట్స్ జర్నీ పడుతుందండి. ఏటూరు నాగారం నుండి 10 కిలోమీటర్స్ మనం ఆటో ఏదన్నా మాట్లాడుకొని వెళ్ళాలి. ఏటూరు నాగారం నుండి బొగతా వాటర్ ఫాల్స్కి ఏమీ వెహికల్స్ ఉండవు. సో ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళైతే హ్యాపీగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో వరంగల్ నుండి అయితే 110 కిలోమీటర్లు ఉంటుంది. 2 గంటలే అనమాట జర్నీ. బస్సులో వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. బొగతా వాటర్ ఫాల్స్ని తెలంగాణ ఆఫ్ నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారండి. వర్షాలు బాగుండి వాటర్ ఫుల్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లో కూడా ఒకసారి అయితే 1 డే విజిటింగ్ మంచిగా ట్రై చేయొచ్చు, పిల్లలతోటి తీసుకెళ్ళొచ్చు. ఏటూరు నాగారం నుండి అయితే మనము కంపల్సరీ ఆటో అలాంటివి అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం చూసాం కదా అటవీ శాఖ ములుగు జిల్లా బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. సో ఇక్కడికి హైదరాబాద్ నుండి అయితే 279 కిలోమీటర్లు, వరంగల్ నుండి అయితే 110 కిలోమీటర్లు ఉంటుందండి. మీరు మంచిగా ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి. వర్షాలు ఫుల్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. మేమైతే మధ్యాహ్నం వెళ్ళేసరికి వరంగల్లో ఉన్న టెంపుల్ చూసుకొని, రామప్ప టెంపుల్ చూసుకొని బొగతా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే 1 o'clock అయింది. సో కొంచెం ఫుడ్ అయితే తినేసి మేము మళ్ళీ వాటర్ ఫాల్కు ఒక 500 మీటర్స్ నడవాలన్నమాట. సాఫీగానే ఉంటుంది రోడ్డు, నీట్గా. కావాలంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటే ఒక వెహికల్ కూడా ఉంటుంది మనల్ని ఇక్కడ నుండి అక్కడ దించడానికి. కొంచెం టికెట్ 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉంటుంది అంతే. ఆ వెహికల్లో ప్లేస్ దొరికితే అందులో కూడా ఎక్కొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ పప్పు, కాకరకాయ ఫ్రై, పెరుగు అన్నీ తీసుకొని వచ్చాను. అక్కడ తినాలి అంటే ఒక హోటల్ కూడా ఉందండి, ఒక క్యాంటీన్ లాగా. అక్కడ తినొచ్చు అనమాట. మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి ఫుల్ జనాలు బాగున్నారనమాట. వాటర్ అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి ఓకే, మీడియంగా ఉన్నాయి. బట్ ఈ వాటర్ ఫాల్కు వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే మా నితీష్ బాబేనండి. ఇది ఆ రెస్టారెంట్ పేరు పక్కనుంది. ఈ గేట్ లోపల నుండి మనం ఒక 500 మీటర్స్ అయితే నడవాలి. సాఫీగానే ఉంటుంది రోడ్డు, గుంతలు గుంతలు అట్లేమి ఉండదు, నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఆటో లాగా కూడా ఉంటుంది, అది మనకు దొరకదు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎక్కనికి అది అక్కడికి ఇక్కడ లేదు. మేము వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మా నితీష్ నడవలే కాబట్టి అందులోనే వచ్చాము. సో ఇక్కడ నుండి మనకు రోడ్ బాగుంటుంది. ఒక 500 మీటర్స్ నడిచిన తర్వాత వాటర్ ఫాల్ అయితే వస్తుందండి. అసలు ఇంకా ఫుల్ వాటర్ ఉన్నప్పుడైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 279 కిలోమీటర్స్ కాబట్టి మీరు కొంచెం నైట్ ఎర్లీగా పడుకొని మార్నింగ్ 3 o'clockకే మీరు స్టార్ట్ అయినారనుకోండి. 5 అవర్స్ జర్నీ కాబట్టి ఒకవేళ 5 గంటల్లో మీరు 3కి స్టార్ట్ అయితే 4, 5, 6, 7, 8, 9 కల్లా మీరు రామప్ప టెంపుల్ చూసుకున్న తర్వాత మీరు ఈ వాటర్ ఫాల్కి వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ పోత వరంగల్లో మీకు ఇష్టం ఉంటే చూసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రలతో కట్టింది. ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. మేము పైకి ఎక్కుదాం అనుకుంటే రిటర్న్లో ఎక్కుదాంలే అనుకున్నాము. మేమేమో రిటర్న్ వెహికల్ వెళ్ళినాం. సో మేము ఈ వ్యూ పాయింటే పైకి ఎక్కి చూడలేకపోయినాం అనమాట. ఇదే మిస్ అయినాం. అందుకే ఏదైనా ఎక్కాలనుకున్నప్పుడు ఫస్టే ఎక్కేయాలి. ఇంకొకటి, ఈ చిన్నపిల్లలతో కొంచెం కష్టము. మా నితీష్ బాబు అస్సలు నడవడనమాట. వీడికి ఎక్కడికి వెళ్ళినా పాపం మా హస్బెండ్ మోస్తూనే ఉండాలి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, వాటర్లో దిగి ఆడుకోవడానికి మాత్రం చాలా మంచిగా కట్టారనమాట. మనము ఎక్కడ మునిగిపోకుండా అట్లా పిల్లలకు తగినంతనే కట్టినారు. సో మేము వచ్చినప్పుడు చెప్పాను కదా, ఈ సంవత్సరం వాటర్ ఎక్కువ లేవు కాబట్టి ఇలా ఉన్నాయి. బట్ ఒరిజినల్ పిక్ పెడతాను. ఒరిజినల్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అంటే బాగా వర్షాలు పడిన సంవత్సరం వెళ్తేగిన, ఈ సంవత్సరం అసలు వర్షాలే లేవు కదా. మేము రీసెంట్గా లాస్ట్ సండేనే వెళ్ళామన్నమాట. 1 వీక్ అవుతుంది. సో కొంచెమే వర్షం పడింది కాబట్టి కొంచెమే ఉన్నాయి వాటర్. లేకపోతే ఆ కొండ మీద మొత్తం వాటర్ ఇట్లా ఫాగ్ వచ్చేస్తుంది అనమాట. అంత వాటర్ ఉంటాయంట. నేను యాక్చువల్గా కుంతల వాటర్ ఫాల్కో ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్ళమన్నాను. బట్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు చాలా ఫుల్ వాటర్ ఉన్నాయి వాళ్ళు వీడియో పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్. సో అది చూసి అంటే డౌట్ వచ్చింది, ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి. సో ఇంత ఫుల్ వాటర్ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ అయితే ఎంత ఫుల్ ఉన్నాయో ఈ ఫొటోస్లో చూపించినప్పుడైతే అంత ఫుల్ వాటర్ ఉన్నాయి. సో వర్షాన్ని బట్టి మనం వాటర్ ఫాల్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి.
ఈ సంవత్సరం వర్షం లేదు కదా, సో స్లోగా కొంచెం కొంచెమే ఉన్నాయి. సో వర్షం ఎక్కువ అన్నప్పుడు వెళ్ళనికి ట్రై చేయండి. నేను కొంచెం డిసప్పాయింట్ అయినాను అనమాట వాటర్ ఫాల్ చూసినాక. బట్ ఈ ఫూల్లో మా నితీష్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. ఎంత ఎంజాయ్ చేశాడంటే అసలు సూపరు. కొంతమంది ఇక్కడ పిల్లలు మంచిగా పెద్ద పెద్ద డెక్కులు తెచ్చుకొని ఏమన్నా డ్యాన్స్ వేస్తున్నారంటే అసలు వాళ్ళని చూసి అబ్బా ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా అనిపించింది. ఫస్ట్ మా జోషి వాటర్లో దిగడానికి కొంచెం భయపడింది. బట్ మా నితీష్ కూడా అంటే మునిగిపోనంత కొంచెం లోతులో, అంటే ఆ వాటర్ ఫాల్ వాటరు ఒక చిన్న హోల్ నుండి లోపలికి వచ్చి మళ్ళీ వేరే హోల్ నుండి బయటకు పోయేలాగా పెట్టినారనమాట. సో పక్కన కొంతమంది కొండలలోకి కూడా వెళ్ళినారు, కానీ మా హస్బెండ్ ఊకే జస్ట్ చూస్తూ ఉంటే వేరే అతను వచ్చి వద్దులేండి అక్కడికి, సో మీకు కూడా ముందు జాగ్రత్త ఉంటారని చెప్తున్నా. వీళ్ళు కట్టిన ఈ స్విమ్మింగ్ పూల్లో మీకు తడవాలి ఆడాలి అనుకుంటే ఆడండి, నో ప్రాబ్లం. లేదు ఇంతమంది జనాలు ఉన్న వాటర్లో మేము తడవము అనుకున్న వాళ్ళు జస్ట్ దూరం నుండి వాటర్ ఫాల్ చూసి కొద్దిసేపు కాళ్ళు కింద పెట్టి ఆడుకోండి, అంతేగాని సైడ్కు నీళ్లు పారే నీళ్ళు ఉన్నాయన్నమాట. కొంతమంది ఆ ప్లేస్కి కూడా వెళ్ళారు. బట్ అక్కడ వెళ్తే ఏమవుతాయంటే ఆ వాటర్ పారి ఈ కాంపౌండ్ కూడా అవతలకి వెళ్ళినారనమాట కొంతమంది. సో ఆ వాటర్ పారుతుండగా మనకు కాలు వేసే జారడం వల్ల కూడా మనం జారి ఆ ఫాల్లో పడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే అతను వచ్చి మాకు అదే చెప్పాడనమాట, మీరు ఆ పిల్లలతో ఆడిపిస్తే ఎంత దూరం నుండి వచ్చారు ఇక్కడ ఆడిపియండి, అటు సైడ్కి అస్సలు వెళ్ళొద్దండి, మనకి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కదా, ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అని చెప్తే మేమైతే ఈ ఫూల్లోనే ఎక్కడైతే వాటర్ ఫ్లో లోపల నుండి ఆ వాటర్ ఫాల్ నుండి ఇట్లా వస్తుందో ఆ వారికి వెళ్ళైతే ఆడుకున్నాము. నాకైతే ఆ బాయ్స్ని చూస్తే భలే హ్యాపీ అనిపించిందండి. అసలు మనకు కూడా ఏమంటే ఈ ఆడపిల్లలతో మనకేంటంటే వాళ్ళు మంచిగా బాయ్స్ 10 మంది 20 మంది అయినా సరే డెక్కులు పెట్టుకొని వెళ్ళిపోతారు, ఎంజాయ్ చేస్తారు బ్యాచిలర్ లైఫ్ను. మన ఆడవాళ్ళం బ్యాచిలర్ లైఫ్ను అసలే ఎంజాయ్ చేయలేం. ఆయనతో హస్బెండ్ కూడా మంచోడు వచ్చి ఆయన తిప్పితేనే తప్ప మనం అసలు ఎంజాయ్ చేయలేం అనమాట. సో దీంట్లో మా వారికి టైం దొరికితే మంచిగానే తీసుకెళ్తాడు. ఇక చూసినారు కదా మన ఇత్తులు స్టార్ట్ చేసినాడు అనమాట. అసలు ఎంత ఎంజాయ్ చేసినాడో. మేము వాటర్ ఫాల్కి స్టార్ట్ అవుతున్నాం అనేటప్పుడే టెంపుల్ దగ్గర ఆపినప్పుడల్లా ఇంకా ఏంది మీరు టెంపుల్కి వచ్చారు, వాటర్ ఫాల్కి ఎప్పుడు తీసుకెళ్తారు, నేను స్విమ్మింగ్ చేయాలి అని అడుగుతున్నాడు అనమాట. మా జోష్ మాత్రం ఫస్ట్ భయపడింది, తర్వాత ఇంకా మెల్లమెల్లగా దిగిందనమాట. సో మా నితీష్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాడు. నేను వీళ్ళు దిగిన తర్వాత కొంచెం సేపటి తర్వాత దిగినాను, వీడియో తీసుకున్న తర్వాత. ఒకసారి అయితే మొత్తం ఒక లుక్ వేయండి.
ఇందాక చూపించాను కదా జెంట్స్ లేడీస్ టాయిలెట్స్ అయితే ఉన్నాయి. అందులో నీట్గానే ఉన్నాయి, మనకు బట్టలు వేసుకోనికి, తర్వాత ఒక చైరు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఒక 10 రూపీస్ ఇవ్వాలి ఆమెకి. సో మనమైతే అక్కడ డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది ఇక్కడ దూరం నుండి వ్యూ అనమాట, వాటర్ ఫాల్ వ్యూ. ఎక్కువ వాటర్ ఉన్నా కూడా, ఎక్కువ వాటర్ వస్తే ఈ ఫుల్లో దించడానికి కూడా కొంచెమే వాటర్, ఇందులో అదే పనిగా కింద కూడా నీట్గా సిమెంట్తో కట్టినారనమాట. సో ఎప్పుడు పోయినా ఈ చిన్న పూల్లో అయితే ఆడుకోవడానికి ఉంటుంది. మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే పోనీయరు. ఎప్పుడు 2-3 సెక్యూరిటీ అయితే అక్కడ ఉంటారు. ఈ వాటర్ ఫాల్ బొగత వాటర్ ఫాల్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే ఓపెన్ ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోండి. 5 తర్వాత ఓపెన్ ఉండదు. 5 తర్వాత అందరినీ ఖాళీ చేపిచ్చేస్తారనమాట. సో ఇక్కడ మనకు ఫుడ్ ఉంటే తినడానికి కూడా ఇక్కడ చూడండి మొత్తం చెట్లతో కట్టినారనమాట. ఇక్కడ అందరు కూర్చొని మాట్లాడుకుంటా కూర్చున్నారు. వ్యూ చూడొచ్చు. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడైతే ఇక్కడ నుండి వ్యూ చూస్తే ఎంత బాగుంటుందో. కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి వ్యూ అంత అనిపించట్లేదు, కానీ అసలు అదే ఆ కొండలు మొత్తం వాటర్ ఉంటే చూడ్డానికి కూడా అసలు నేను కొంచెం డిసప్పాయింట్ అయినాను అనమాట. బట్ ఓకే, బాగానే మా నితీష్ బాగా ఎంజాయ్ చేసినాడు. వీలుంటే ఎలాగో మనం తెలంగాణలోనే ఉన్నాం కదా. సో మాకైతే మేము వరంగల్ చూసుకొని మాకు 4 hours జర్నీ పట్టింది. మార్నింగ్ మేము అంటే అన్ని టెంపుల్స్ విజిట్ చేసాము. ఈవినింగ్ మేము 6 o'clockకి రిటర్న్ అయినామన్నమాట. మేము వచ్చే ముందు కొంచెమే ఫుడ్ తిన్నాం, వాటర్లో దిగుతామేమని. మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంచెం ఫుడ్ తినేసి రిటర్న్ అయ్యామన్నమాట. ఈవినింగ్ 6 to 10 అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ను. వర్షాలు బాగా పడి వాటర్ బాగున్నప్పుడు, వీకెండ్స్ 2 days హాలిడేస్ వచ్చినప్పుడు స్కూల్కు పిల్లలకి మంచిగా అందరినీ తీసుకొని రండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. సో ఇది 1 day ట్రిప్ అయిన చేయొచ్చు. 2 days ట్రిప్ అంటే వరంగల్లో స్టే చేసి సో సెకండ్ డే అన్నీ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.